श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 63వ సూత్రం వరకు మనం గడిచిన సత్సంగంలో విన్నాం. 63వ సూత్రాన్ని ఒకసారి చదువుదాం. స్త్రీ ధన నాస్తిక చరిత్రం న శ్రవణీయం. ఈరోజు సంక్రాంతి పర్వదినము కాబట్టి ఈ సూత్రాల యొక్క అర్థాన్ని వినటానికి ముందు కొంచెం సేపు మనం 2 విషయాలను గురించి చింతన చేద్దాం. ఒకటి, ప్రపంచంలోనే అతి అద్భుతమైనటువంటి అతి పెద్దదైనటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంగమం సమ్మేళనం నిన్న మన త్రివేణి సంగములో ప్రయాగరాజ్ పట్టణములో కుంభమేళ ఉత్సవముగా ప్రారంభమైనది. మీ అందరికీ ఆ కుంభమేళ గురించి చాలా విషయాలు తెలుసు. ఈరోజు మనం కుంభమేళకి మనము వెళ్ళగలుగుతున్నామా లేదా, లేక ఇది ముందు చూశామంటే చూసిన వాళ్లకు, ఇప్పుడు వెళ్ళే వాళ్లకు, లేకపోయిన వాళ్ళకి అందరికీ మనకు ఆ కుంభమేళ మహా ఉత్సవం 45 రోజులు జరగబోతున్నది. ఈ 45 రోజులు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భక్తులకు, ముఖ్యంగా ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి వస్తారు భక్తులు. మన దక్షిణ భారతం నుంచి కూడా వెళతారు, చాలా మంది వెళ్ళి ఉంటారు ఇంతకు ముందు. ఈ 45 రోజులు ఒక తపస్సు చేసేటువంటి కాలం. ఆ త్రివేణి సంగమం 3 నదులు కలుస్తున్నటువంటి ఆ చోటు, అది ఎంత పవిత్రమైనది, ఎంత శక్తితో కూడి ఉన్నది, అది తపోభూమిగా అన్ని పురాణాలలో దాన్ని గురించి వివరించబడింది. అటువంటి ఆ గంగా నది ఒడ్డున త్రివేణి సంగంలో 45 రోజులు అక్కడే ఉండి వ్రతమును చేసేవాళ్ళు ఉన్నారు. వ్రతం అంటే తపస్సు. ఆ తపస్సుని కల్పవాసం అంటారు. ఎక్కువ మందికి ఇక్కడ ఇటు పక్కన తెలియకపోవచ్చు. కల్పవాసం. ఏమీ పెద్దగా చదువుకోని వాళ్ళు, పెద్ద ధనవంతులు కాకపోయినా కూడా అనేక గ్రామాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక భాషల వాళ్ళు అలా నది ఒడ్డుకు వెళ్ళి నివసిస్తూ భగవత్ చింతన, భగవద్ ధ్యానం, భగవద్ జపం, సద్గ్రంథ పఠనం చేయటం, సత్సంగాలను వినటం అనేటువంటిది ఆనవాయితీగా మనకు చాలా కాలంగా మన పెద్దలు, ఋషులు మనకు చెప్పారు. అది అనుసరిస్తూ, అది తెలిసిన వాళ్ళు సంవత్సరం అంతటా ఎన్నో కష్టాలతోటి, ఎంతో ఉడుదుడుకులతోటి జీవితాన్ని గడుపుతూ వాళ్ళ జీవన ఉపాధులను సంపాదించుకుంటూ, వ్యవసాయదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ సంవత్సరములకు ఒకసారి ఇలా ఆ వ్రతమును స్వీకరించి దాని మూలంగా తన యొక్క మనస్సును శుద్ధి చేసుకొని ఆధ్యాత్మికముగా పురోగతిని పొందుటకు తను అర్హతను పొంది గురు ప్రాప్తి ఏర్పడి శాస్త్ర అధ్యయనం సౌభాగ్యం లభించి జ్ఞానమును పొందుతాడు క్రమముగా.
దానికోసం మన ఋషులు మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇది ఎంతో కాలంగా జరిగేటువంటి విషయం. ప్రపంచంలోనే ఇంతకంటే పెద్ద ఒక కార్యక్రమం ఎక్కడా ఎవరు చేయలేరు. నిన్నటి రోజునే ఎన్నో లక్షల మంది భక్తులు ఆ మాఘ స్నానము చేయటానికి ఆ పౌష్య పౌర్ణమి రోజున నిన్నక్కడ అందరూ కూడి ఆనందముతోటి ఆ ఆధ్యాత్మిక ప్రవాహం, ఆ అలలను చూస్తూ ఆ అలలలో మునిగిపోయి ఆనందించారు. ఎందుకు ఈ విషయం ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే, మనము చదువుతున్నది నారద భక్తి సూత్రములు. భక్తి అంటే ఏమిటి? భక్తి ఎన్ని రకాలుగా ఎలా అది అభివృద్ధి చెంది చివరకు అది శుద్ధమైనటువంటి అద్వైత జ్ఞానముతో కూడిన భక్తిగా మారుతుంది. దానికి ఇవన్నీ మెట్లు. ఆ కుంభమేళ ఉత్సవంలో అనేక రకాలైనటువంటి సాధకులు, సామాన్య మనుషులు, భక్తులు, సాధకులు, యోగులు, జ్ఞానులు, తపస్వులు, స్త్రీలు, పురుషులు, వేరే అనేక దేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఈ పవిత్రమైన స్థానంలో ఉండాలని, ఆ నదుల్లో స్నానం చేయాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇది ఎంత పుణ్యమైనటువంటి పవిత్రమైన దేశమో తెలుసా? మన దేశంలో ఉన్నటువంటి వివిధతను మనం గౌరవముగా, గొప్పగా భావించాలి. వివిధతామే ఏకత, భారత్‌కి విశేషత. కాబట్టి ఆ వివిధతను చూడాలంటే అక్కడ అలాంటి చోట్లకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలి. కాబట్టి ఈరోజు ఆ కుంభమేళలో అక్కడ అందరికీ టీవీల్లో, ఫోన్లలో చూడటానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్లయినా అవైనా చూసి మనం కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నట్లుగా భావిస్తూ తాదాత్మ్యం చెందుదాం. అందుచేత ఈ భారతదేశం యొక్క గొప్పదనం అటువంటి విషయాలు చూస్తున్నప్పుడు, విన్నప్పుడు తెలుస్తుంది. ఎంత వివిధత ఉన్నది, ఎంత వెరైటీ ఉన్నది, ఎన్ని సంస్కృతులు, ఎన్ని భాషలు, ఎన్ని రకాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గాలు. వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటంటే, మనుషుడుగా పుట్టిన ప్రతివాడు తనను తాను ఆధ్యాత్మికముగా పురోగతిని పొందుటకు ఇవన్నీ ఏదో ఒకటి చేస్తూ, దాంట్లో ఆ భక్తి అనేటువంటిది ముఖ్యమైన ఒక సాధనముగా ఉంది. కాబట్టి కుంభమేళ ఆ గంగా మాతాకి మనం కూడా జై చెప్తూ, గంగా मैया की जय, यमुना महारानी की जय, सरस्वती मैया की जय, ప్రయాగ్ మహారాజ్ की జై. త్రివేణి సంగం తలుచుకుంటేనే, నోటితోటి ఇలా ఉచ్చరిస్తేనే ఆ నదుల యొక్క పేర్లు మనం పావనమైపోతాం, మన పాపాలన్నీ నశించిపోతాయి. ఇది మన దేశంలో ఉన్నటువంటి హిందువులమైన మన యొక్క నమ్మకం. అదేవిధంగా మరొక విషయాన్ని కూడా మనం కొంచెం చింతించాలి. ఈరోజు మకర సంక్రాంతి. దేశమంతటా అనేక రకాలుగా, అనేక ప్రాంతాలలో ఈ ఆనంద పరవశం కలిగించేటువంటి ఈ ప్రకృతి అంతా చాలా చక్కగా, చల్లగా, అనుకూలంగా ఉంటూ మనకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఈ మాసాలు, ధనుర్మాసం, తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి మాఘమాసం, ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలంగా ఉండేటువంటి కాలాలుగా చెప్పబడినాయి. మకర సంక్రాంతి, సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశిస్తాడు. తర్వాత ఇవన్నీ మనకు తెలుసు. ఎంతో కాలంగా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చేసే పద్ధతుల్లో, ఆచారాలతో జరుపుతుంటారు. దీంట్లో సమ్యక్ క్రాంతి సంక్రాంతి
నువ్వు ఎలా జరుపుతున్నావో, ఏమి చేస్తున్నావో, చిమ్మిరి తింటావా, లేక వేరే పలహారాలు తింటావా, ఎలాంటి బట్టలు కట్టుకుంటావు, ఎటువంటి పూజలు చేస్తావు, బొమ్మల కొలువులు పెడతావా, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుగుతుంది. మొత్తానికి దీన్ని పాడి పంటల పండుగ అంటారు, హార్వెస్ట్ ఫెస్టివల్. ఎందుకంటే సమృద్ధిగా వ్యవసాయదారులకు వాళ్ళకి వాళ్ళ కష్టానికి ఫలం దొరికి వాళ్ళ చేత సమాజంలో అందరికి కూడా వాళ్ళు అన్నదాతలుగా ఉన్నారు. మనందరికి తినటానికి అన్నము, అన్ని సౌకర్యాలు సదుపాయాలు దొరుకుతున్నాయి. కాబట్టి ప్రకృతికి, భగవంతుడికి ఒక కృతజ్ఞతను తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుటకు దీంట్లో ఆనందము, ఆటలు, పాటలు, ముగ్గులు, భోగిళ్ళు ఇవన్నీ చేస్తూ భక్తితోటి భగవంతుని జ్ఞాపకం పెట్టుకుంటూ సమాజం మొత్తం ఒకటిగా ఉండేట్లుగా కుటుంబాలు, గ్రామాలు, ఊర్లు అందరూ కూడా కలిసి ఈ పండుగను చేసుకుంటూ ఐకమత్యాన్ని తెలియజేస్తాయి. ఇటువంటి మకర సంక్రాంతిలో ఒక ముఖ్యమైన మరొక అంశం ఉంది. అది ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో చాలా ప్రబలంగానే ఉంది. అయ్యప్ప స్వామి దర్శనం. ఈ అయ్యప్ప స్వామి భక్తులకు ఇది ఒక పెద్ద సీజన్ కదా. అక్కడ లక్షల మంది ఈరోజు ఆ మకర దీపాన్ని దర్శించడం కోసం అక్కడికి వెళతారు. చాలామంది అనేక సార్లు వెళ్ళొచ్చుంటారు. ఈ శబరిమలలో ఉన్నటువంటి ఆ స్వామి, ఆయన గురించి కూడా 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ధర్మ ప్రచారకుడు, భక్తి ప్రచారకుడు, జ్ఞాన ప్రచారకుడు. ఆయన ఎప్పుడండి ప్రచారం చేశాడు? ఆయన ఎక్కడ చేశాడంటే, ఆయన నేరుగా కూర్చొని ఉపదేశం మాట్లాడినట్లు అక్కడ ఎక్కడ ఏమి లేవు. ఆయన జన్మ యొక్క కర్తవ్యం ఒక రాక్షసిని సంహరించుటకు. అందుకనే జీవించింది భూమి మీద కొంతకాలమే. ఆ తరువాత తాను తన స్వస్థానమునకు వెళ్ళిపోయినట్లుగా కథలు ఉన్నాయి రకరకాలుగా. మొత్తానికి ఈ కలియుగంలో చాలా ప్రసిద్ధమైన ఒక స్వామి దేవుడు ఈ అయ్యప్ప. అయ్య అంటేనే గౌరవముగా పిలిచేటువంటిది. మన తెలుగు భాషలో కూడా తండ్రిని కూడా అయ్యా అంటారు. అప్ప అంటే ఇటువైపు తమిళనాడు, కేరళ ఇటువైపు అంతా అప్ప అంటే అని కూడా తండ్రి అని అర్థం. కాబట్టి అయ్య, అప్ప. ఇక్కడ అయ్య అంటే గురువు అని కూడా మరొక అర్థం అవుతుంది. లోకమును మొత్తనకు తండ్రిగా ఉన్నటువంటి భగవంతుడే. మన దేశంలో చూడండి, ఇలా ఏ దేవుడు ఎక్కడ నెలకొని ఉన్నా కూడా దాని వెనుక స్థల పురాణము, ఋషి పురాణము, ఋషుల యొక్క ఏదో ఒక వాళ్ళ దాంట్లో వాళ్ళ యొక్క చెయ్యి ఉంటుంది. అలా ఋషుల చేత ప్రతిష్ఠ చేయబడిన, లేక దేవుడి యొక్క సంకల్పమే, హరిహర సుతుడు ఈయన, విష్ణువుకి శివుడికి ఇద్దరి యొక్క శక్తి చేత ఉద్భవించిన ఒక అవతారం. ఇప్పుడు ఎందుకు ముఖ్యంగా అది నేను గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు ఆయన్నే పూజించాలా అని కాదు. మనకు ఎన్నో దేవతలు, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. ఎవరినైనా పూజించు, అర్థం చేసుకొని పూజించు, భక్తితోటి పూజించు, ప్రేమతోటి పూజించు. నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకో. ఆయన నీకు కావలసినటువంటి మనుగడకు అన్నిటిని ఏర్పాటు చేస్తాడు. నువ్వు మాత్రం ఆయన మర్చిపోకు. అది ఏ దేవుడైనా సరే. ఈ అయ్యప్ప స్వామి, ఈయనకి మరొక పేరు, చాలా పేర్లున్నాయి ఆయనకి. మణికంఠనుడు, హరిహరసుతుడు, అయ్యప్ప, ఇట్లాగా ఆయనకి ధర్మశాస్త్ర అని కూడా ఒక ప్రసిద్ధమైన పేరు. శాస్త్ర అంటే శాసించేవాడు, కంట్రోల్ చేసేవాడు, బోధన చేసేవాడు, గురువు అని అర్థం. డైరెక్ట్గా చెప్పాలంటే శాస్త్ర అంటే గురువు.
కాబట్టి గురుస్థానంలో ఉంటూ ధర్మ ప్రచారకుడు అని చెప్పాను కదా, అందుకనే ధర్మ శాస్త్ర. ఒక మనుషుడు తాను బ్రహ్మమును తెలుసుకోవాలి, తానే బ్రహ్మమని తెలుసుకోవాలంటే ఆ బ్రహ్మ జ్ఞానము ధర్మమును అనుసరించని వాడికి ఆ జ్ఞానం రాదు. కాబట్టి ధర్మం వలననే బ్రహ్మ ప్రాప్తి. అప్పుడు ఈ అయ్యప్ప స్వామి కథ ఎలాగైనా ఉండనియండి, మొత్తానికి ఆయన ఆ కొండ ప్రాంతంలో అక్కడ దాని మీద ఆయన చివరిగా తపస్సు చేశాడు. ఇల్లు వదిలేశాడు, రాజు ఇంట్లో పెరిగాడు. అడవిలో దొరికినటువంటి బాలుడు ఆ రాజుకి. ఆ తర్వాత కథ ఉందేదో, తపస్సుకు వెళ్ళిపోతాను, నేను జన్మించిన నా కార్యం అయిపోయింది, ఆ రాక్షస సంహారం అయిపోయింది, ఇవన్నీ చేసి ఇంకా లోక అనుగ్రహం కోసం అలా ఎత్తుగా ఆ కొండ మీద కూర్చొని మన ఏడుకొండల వెంకటరమణకులాగా ఇలా ఈశ్వర శక్తి మనకు ఆ ఉన్నతమైన శిఖరాల నుంచి అందరికి అందేట్టుగా, ఎందుకంత ఉన్నతమైన శిఖరాల మీద పెట్టారంటే కష్టమైన మార్గం, ప్రయాణం. ఆ రోజుల్లో నడిచిపోవాలంటే, ఇప్పుడు కూడా శబరిమల అయిపోవాలంటే అందరికీ సాధ్యం కాదు. ఎన్నో ఏర్పాట్లు అన్నీ చేసినా కూడా చాలా దూరం నడవాలి, కొండలెక్కాలి, మెట్లెక్కాలి. ఇక్కడ కూడా తపస్సు చూడండి. ఈ అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు అన్ని ప్రాంతాలలో రైళ్లుగా ఫుల్లుగా వెళుతుంటారు. అర్థమై వెళుతున్నారా, తెలిసి వెళుతున్నారా, భక్తితోటి ఎలాగో వెళుతున్నారు, మంచిది. ఇది ఒక పెద్ద తపస్సు. దానికోసం ఇప్పుడు చెప్తున్నాను. ముఖ్యంగా మనిషికి జీవితంలో తపస్సు అనేటువంటిది చాలా అవసరం. కానీ ఈ తపస్సు అనేటువంటిది సరిగ్గా అర్థం చేసుకోవాలి. అనేక రకాలుగా అనేక మంది అనేక కాలాల్లో తపస్సు గురించి చెప్పారు, పురాణాల్లో ఉన్నాయి. మనందరికీ మన భూమి భారతదేశం అంటేనే తపోభూమి. మొదటిది కర్మభూమి, తపోభూమి, జ్ఞానభూమి, యోగభూమి, భక్తి భూమి, ధర్మభూమి, పుణ్యభూమి. ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ పుట్టావు కదా, నీకు ఆధ్యాత్మికమైనటువంటి సపోర్టుకి, సాధనకి, అభివృద్ధికి ఇక్కడ ఉన్నంత ఈ వాతావరణం ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఈరోజు నేను ఈ విషయం చెప్పేది ఎందుకంటే, ఇక్కడ పుట్టిన మనము, ఈ సంస్కృతి చెందిన మనకు దీని యొక్క గొప్పతనం తెలియకుండా పోతున్నది ఈ కాలంలో. అది జరగకూడదు. నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి, ఏదో మోడర్న్ అయిపోయినాం అందరం, మన పిల్లలు మన వాళ్ళందరూ ఇతర దేశాలు వెళుతున్నారు, వస్తున్నారు, వేరే వేరే ఏవి జరిగినా కూడా ఈ యొక్క భారతదేశం యొక్క గొప్ప, నేను ఇక్కడ పుట్టానని గర్వించాలి మొదట. ఎప్పుడైతే దీని గొప్పతనం తెలుస్తుందో దీన్ని ఆదరించటం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఆదరిస్తామో అది ఇక్కడ చెప్పిన విషయాన్ని అనుసరించాలని ఆశ వస్తుంది. ఎప్పుడైతే అనుసరిస్తామో మనము ఎదుగుతాం, పురోగతి చెందుతాం. మన మంచి కోసమే కదా ఇవన్నీ ఇన్ని పెట్టారు, ఇన్ని చెప్పారు. కాబట్టి సమాజం అంతా కూడా ఇక్కడ ఎన్నో భాషల, సంస్కృతి, అందరూ ఒకే భగవంతుడి యొక్క పుత్రులుగా ఇక్కడ పిల్లలుగా ఉన్నారు. అందుకని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటువైపు అటక్ నుంచి కటక్ వరకు అంతా కూడా సమాజం మొత్తం ఒకే సనాతన ధర్మ సమాజం. దీని యొక్క గొప్పదనం రాబోయే కాలంలో ఇంకా 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 ప్రపంచానికి తెలుస్తుంది. అందుకనే మనం గర్వంగా చెప్తాము, ధైర్యంగా చెప్తాము, జగత్తుకు మొత్తానికి గురువు మన భారతదేశం. ఎందుకంటే ఇది ఋషుల యొక్క భూమి, వేద భూమి. భగవంతుడు ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని ప్రపంచంలో సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకని వేదాలు మరెక్కడా లేవు, ఋషులు ఎక్కడా లేరు, అన్నీ ఈ భారతవర్షంలోనే, ఈ జంబూ ద్వీపంలో, భారతవర్షంలో, భరతఖండంలోనే. కాబట్టి ఈ గొప్పదనాన్ని తెలుసుకోవడానికి అయ్యప్ప కథ చెప్తున్నాను ఇంకా కొంచెం సేపు. అయ్యప్ప స్వామి సరే ధర్మ ప్రచారకుడు, అవన్నీ తపస్సు, ఆయన తపస్సు చేసి చూపించాడు. తపస్సుకు కొండ మీదకి వెళ్ళిపోయాడు. తండ్రికి చెప్పి నేను ఇంక రాను, నేను అక్కడి నుంచి నా శరీరాన్ని వదిలేసి నేను నా స్వర్గస్థానానికి వెళతాను
అక్కడ నా యొక్క గుర్తుగా అక్కడ ఒక దేవాలయం నిర్మితం అవుతుంది. అనేక భక్తులు అనేక సంవత్సరాలు, యుగాలు ఇలా అక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ నేను జ్యోతి రూపంలో అక్కడ ఉంటూ, ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి ఈ మకర రాశి, మకర సంక్రాంతి రోజున నేను నా యొక్క సాన్నిధ్యం అక్కడ పూర్తిగా ఉంటుంది. నన్ను తలుచుకుంటూ, నా కోసం ఇక్కడికి ఎవరైతే వచ్చి నన్నే ధ్యానిస్తూ, నన్నే ప్రార్థిస్తూ, నన్నే చింతిస్తూ, వాళ్ళకి నేను ఆధ్యాత్మికముగా ముందుకు ఎదిగేందుకు వాళ్ళకి జీవితంలో నేను సహకరిస్తాను. నేను చెప్పబోయే ముఖ్యమైన ఉపదేశం ఏమిటంటే అని చెప్పి ఆ అయ్యప్ప స్వామి గుడిలో ఎప్పుడు ఎందుకు ఎవరు చెప్పారు మరి అన్ని చోట్ల కూడా తత్వమసి అని మన ఛాందోగ్యోపనిషత్తులో వచ్చేటువంటి మహావాక్యం రాసి ఉంటుంది. అది ఆంధ్రాలో కట్టినాను, ఏ రాష్ట్రంలో కట్టినాను, అమెరికాలో కట్టినా కూడా అయ్యప్ప గుడి అంటే ఇలాంటిది మరి ఎక్కడ ఏ స్వామికి ఏ గుళ్ళో మీరు ఇది చూడరు. తత్వమసి అంటే అర్థమేమిటి? నువ్వు నేను ఒకటి అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ దట్ అంటారు ఇంగ్లీష్లో. తత్వమసి అంటే ఏంటి? యు ఆర్ దట్ అంటే అర్థం నువ్వు నేను ఒకటని. అది ఉపనిషత్తులో మహావాక్యంగా ఉపదేశం. ఇది ఎందుకు ఎప్పుడు ఎలా వచ్చిందో రాశారు, కానీ అది చాలా అర్థంతో కూడింది కదా. మరి ఈ వెళ్ళే వాళ్ళకి తెలుసా? అది చదివారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? తెలియదు. కానీ ఏదో ఒక రోజుకి వీడికి గురువు దొరికి ఆ మహావాక్య ఉపదేశాన్ని చేసి దాని యొక్క అర్థాన్ని చెప్పి దాన్ని తెలియజేస్తాడు. అందుకని స్వామి అయ్యప్ప శాస్త్ర ఆయన నేరుగా మాట్లాడాడు. ఎంతో మంది భక్తుల మూలముగా, ఎంతో మంది మహాత్ముల మూలంగా ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆ గురుస్థానం ఎవరెవరైతే లోకంలో ఈ భక్తిని, జ్ఞానమును వీటన్నిటిని ప్రచారం చేస్తున్నారో, ముఖ్యంగా ఆయన భక్తుల్లో చాలామంది గొప్ప గొప్ప మహాత్ములు వచ్చారు. వాళ్ళందరి ద్వారా మాట్లాడిస్తే జ్ఞానము కలిగేట్లుగా ఉపదేశం. కాబట్టి అల్టిమేట్ టీచింగ్ ఏంటంటే తత్వమసి. నువ్వు ఎప్పుడైతే ఇన్ని రోజులు నువ్వు తపస్సు చేసి, చాలా నియమాలు ఉంటాయి కదా ఈ అయ్యప్ప శబరిమలైకి చూడటానికి వెళ్ళే వాళ్లకు. రంగురంగులు దుస్తులు వేసుకోరు, ఒకే రంగు దుస్తులు, కింద నేల మీద పడుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, 3 సార్లు స్నానం చేయాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి. ఇన్ని నియమాలు చేస్తున్నారు జనాలు. చాలా మంచిది. చూడండి, తెలుసో తెలియకో ఎక్కడ ఎవరైనా వాళ్ళు ఎంతెంతో బీదవాళ్ళు, పామరులు, గ్రామంలో ఉండేవాళ్ళు, చదువులేని వాళ్ళు కానీ అందరూ ఫాలో అవుతున్నారు. ఇది ఎంత పెద్ద ఆధ్యాత్మిక ఉద్యమం. ఆ కుంభమేళ ఎలాంటిదో చూడండి. ఇటువైపు ఇక్కడ ఇది. ఇలా మన దేశంలో ఆధ్యాత్మిక ఉద్యమం, రివల్యూషన్ పెద్ద లెవెల్లో జరుగుతుంది. అందుకని ఈ దేశంలో మనకి చాలా సులభం ఆ జ్ఞానమును పొందుట, పరమాత్మ ప్రాప్తిని పొందుట అనేటువంటిది మనకి చాలా సులభం. ఎక్కడ ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది చెప్తున్నారు, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఆ తత్వమసి మహావాక్యం అయ్యప్ప యొక్క ముఖ్యమైనటువంటి దేవాలయం కానీ, ఆ దేవుడు కానీ, ఆయన దర్శనం కానీ మొత్తం కూడా జ్ఞాన గురు. ఒక మనిషికి ఎప్పుడు పరమ గురువు ఎవరంటే జ్ఞానాన్ని బోధించేవాడే పరమ గురువు. దానికి ముందు భక్తి అనేటువంటిది మరి ఇదో ఇప్పుడు అదేగా వింటున్నాం. క్రమంగా 3 రకాల భక్తి ఉందని విన్నాం. ఆ 3 భక్తులను వాటిలోంచి అలా దాటి రావాలి. ఈరోజు చూడబోతున్నాం మరొక సూత్రంలో. ఈ అయ్యప్ప స్వామి గురించి ఇంత మనం తెలుసుకున్నామంటే మనం మన మనసులు శుద్ధమవుతాయి. విషయం తెలియాలి, దాని వెనకాల ఏముంది, ఎందుకని. ఏదో అందరితో పాటు మూఢంగా వెళ్ళి రావటం అనేది కాదు. వెళ్ళకపోయినా కూడా ఇక్కడి నుంచి తలుచుకుంటేనే చాలు, భావిస్తేనే చాలు.
దాంట్లో ఎంతో ఆనందం, ఎంతో ఫలం ఉంటుంది. శ్రితజనప్రియం చింతితప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈ చిన్న చరణానికి అర్థం ఇది. అయ్యప్ప స్వామి యొక్క ఒక పరమ భక్తుడు చాలా కాలం కిందట రాసినటువంటిది. శ్రితజన ప్రియం, ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం. భగవద్గీతలో కూడా అదే కదా భగవంతుడు చెప్పాడు, నన్ను ఆశ్రయించిన వాళ్ళు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలాగే శ్రితజన ప్రియం చింతితప్రదం, తలుచుకున్నవన్నీ మన భావాలు మన యొక్క కోరికలన్నిటి తీర్చేవాడు అని అర్థం. మన కోరికలన్నీ తీర్చేవాడంటే భౌతికమైన లౌకిక కోరికలనా? కాదు. అది ఎలాగో తీరుస్తాడు. చింతితప్రదం అంటే సరి అయినటువంటి చింతనను మనకు కలుగు చేసేటువంటి వాడు. మన హితమేమిటో మన శ్రేయస్సు ఏమిటో భగవంతుడి బాగా తెలుసు. అందుకనే భగవద్గీతలో భగవంతుడి చెప్పాడు, బుద్ధియోగం దదామ్యహం, నా భక్తులకు నన్నే ఆశ్రయించిన వాళ్లకు నేను వాళ్ళ బుద్ధిలో చక్కటి వెలుగును కలిగించి విషయాన్ని అర్థం చేసి నా తత్వం ఏమిటి, ఆ జీవుడి భక్తుడి యొక్క తత్వం ఏమిటి చెప్పి నాకు భక్తుడికి భేదము లేదనే జ్ఞానాన్ని కూడా కలిగిస్తాను. చింతితప్రదం, వేదమే శృతి విభూషణం. ఆయన యొక్క ఆభరణం ఏమిటంటే ఈ వేదమే ఆభరణం. అటువంటి అందుకనే వేదం సాక్షాత్ భగవత్ స్వరూపం. శృతి విభూషణం, ఆ శృతి ఎవరైతే ఆభరణంగా భూషణంగా ఒక మనుషుడు పెట్టుకున్నాడో, శృతిని ఎట్లా ఆభరణంగా పెట్టుకుండేదంటే వినటమే ఒక ఆభరణం. చెవులకు ఈ దిద్దులు అవి ఇవి కుండలాలు కాదు ఆభరణం. సత్సంగం శ్రవణం చేయటమే చెవులకు ఆభరణం. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు సాధు జీవులుగా ఉంటారు, మంచి నడవడితోటి జీవించే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఆ శృతి మనోహరం, శృతి విభూషణం, దెన్ ఆ శృతిని సాధు జీవనం. సాధు జీవనం అంటే సాత్వికమైనటువంటి, సాత్విక గుణం, సద్గుణములు, దైవ గుణములు మనకి ఎట్లా అలవడతాయి, వస్తాయి ఎప్పుడైతే సత్సంగం వింటామో. కాబట్టి శృతి వినుట చేత అంటే శ్రవణము చేయుట. శ్రవణము చేసేవాళ్ళు, శ్రవణము విషయాన్ని చెప్పేవాళ్ళు, శ్రవణం చేయించేవాళ్ళు, వీళ్ళందరంటే ఆయనకి ఇష్టముట. అందుకని శృతి మనోహరం కీర్తలాలసం. కీర్తన అంటే ఈ బోధించటమే కీర్తన. అందుకని గీత అంటే భగవద్గీత, విభీషణ గీత, ఉద్ధవ గీత, రామగీత, అష్టావక్ర గీత. గీతం అంటే బోధనం. అలా ఈరోజు మనం ఆ కుంభమేళ మహాపర్వదినం గురించి ఉత్సవం ఇంకా జరుగుతుంది, అది 45 రోజులు. ఈ మకర సంక్రాంతి మూలముగా ఆ స్వామి అయ్యప్ప యొక్క
మనకు ఏమి ఆ దేవుడు మనకు బోధిస్తున్నాడు, సూచిస్తున్నాడు, ఇవి మనసులో పెట్టుకొని ఇప్పుడు నారద భక్తి సూత్రంలోకి ప్రవేశిద్దాం. పోయిన క్లాసులో చదివినటువంటి ఈ సూత్రంలో వేటి నుండి దూరంగా ఉండాలి, ఏవి మనిషిని పతనం చేసేందుకు కారణమవుతాయి, ఆధ్యాత్మికముగా ఎదగనీయకుండా కిందకి లాగేస్తాయి, దిగజారేట్లు చేస్తాయంటే దాంట్లో ఒక 3 చెప్పారు 63వ సూత్రంలో. స్త్రీ పురుష అనేటువంటిది ప్రకృతిలో సహజంగా ఉన్నటువంటి ఆకర్షణ, అది ఉండబట్టే కదా సృష్టి జరుగుతున్నది. కానీ అది ఏ విధంగా ఉండాలి, ఎవరితోటి ఉండాలి, ఎంతగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటిది స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద లీగల్, లెజిటిమేట్ అలా ఉండాలి. ధర్మబద్ధముగా, శాస్త్రబద్ధముగా ఆ పద్ధతిలో ఆ సంబంధమే స్త్రీ పురుషుడికి ఉండాలి. కాబట్టి అది తప్ప మేరే ఏదైనా ఈ స్త్రీలను గురించి, పురుషుల గురించి, పరపురుషుడు పరస్త్రీ అనే ఈ విధమైన వాటి గురించి ఎక్కువగా వెనకన్నారు. అలాగే ధనమును గురించే ఆస్తులు, పాస్తులు, ఫ్లాట్స్, ప్లాట్స్, షేర్ మార్కెట్లనే మాట్లాడుతుండే ఈ మనుషుల దగ్గర ఉండకు. అవన్నీ వింటుంటే నీకు కూడా మనస్సు కలుషితమైపోతుంది, వెనక్కి వెళ్ళిపోతావు. అలాగే దేవుడు లేడు, నాస్తికుడుగా ఉంటే వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు చెప్పే మాటలు చారువాకులు, స్వీట్గా మాట్లాడతారు. చారు, స్వీట్ వాక్ మాట్లాడేవాడు, వాడు మాట్లాడేవి కొంచెంసేపు విన్నామంటే మనకు బ్రెయిన్ వాష్ అయిపోతుంది, అతడు చెప్పేది కరెక్టే కదా అన్నట్లు అనిపిస్తుంది. అందుకనే వాళ్ళని ఆ నాస్తికులను చారువాకులనే చెప్పారు. వాళ్ళ మాటలు, వాళ్ళ విషయాలను కూడా వినకు అన్నారు. తర్వాత ఈరోజు 64వ సూత్రంలో దానితో పాటుగా ఇంకొక రెండుటిని త్యాగం చేయాలి. అభిమానం దంభాదికం త్యాజ్యం. అభిమానమును, దంభమును మొదలైనటువంటి ఈ అసుర గుణాలను, వాటన్నిటినీ కూడా త్యాగం చేయాలి అంటున్నారు. త్యాగం చేయాలి. మొదలైన అంటే దాని కింద అన్నీ వస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అహంకార, మమకారములు, గర్వము, దంభము, ఈ పదాలన్నీ మనకు తెలుగులో కూడా అందరికీ తెలిసే ఉంటాయి. అభిమాన, దంభ మొదలైన అన్నారు. ఇక్కడ 2 చెప్పారు. అభిమానం అంటే నా యొక్క సాహసం, నా యొక్క అందచందాలు, నా ఆస్తులు, నా పేరు, పొగడ్తలు, వీటన్నిటి మీద ఒక గొప్పతన భావం, దాన్ని ఏమంటారు, గర్వం అనొచ్చు, ప్రౌడ్నెస్. దాని వలన వీడి ప్రవర్తన చాలా గర్వంతో కూడి ఉంటుంది కాబట్టి దాన్ని దంభం అంటారు. ఆ అభిమానాన్ని ప్రకటించే తత్వమును దంభం. అందుకని అన్ని చోట్ల డబ్బా వాయించుకుంటుంటాడు. సెల్ఫ్ బోస్టింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో. దీనికి భగవద్గీతలో భగవంతుడే దైవాసుర గుణ సంపద్ విభాగ యోగం అని చెప్పేటప్పుడు, అర్జున ఏవి మంచి గుణాలు దైవ గుణాలు తెలుసా, ఏవి చెడ్డ గుణాలు రాక్షస గుణాలు తెలుసా అని చెప్పేటప్పుడు అక్కడ కొన్ని భగవంతుడు అక్కడ చెప్తాడు. 1-2 గుర్తు చేస్తాను. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితాః. చూసారా, కామం, క్రోధాన్ని కూడా భగవంతుడు యాడ్ చేశాడు. అందుకని సహజంగా మన శత్రువులు ఎవరు, మనకు అంతఃశత్రువులు అంటే ఈ 6 అరిషడ్వర్గాలు. దీంట్లో అహంకారం, నేను చేస్తున్నాను, నేను చేస్తాను, నేను సాధించాను, నేను సాధించి చూపిస్తాను అని చెప్పటం, దీని వలన సవాలు ఇవ్వటం, తర్వాత పగ తీర్చుకుంటాం, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. అహంకారం. తర్వాత బలం ఉందంటే
శారీరకమైన బలం కానీ, ధన బలం కానీ, బంధువుల యొక్క బలం, ఇవన్నీ బలమే ఒక మనిషికి. దీనివల్ల దర్పం వచ్చేస్తుంది. దర్పం అన్నాను, దంభం అన్నాను ఒకటే. దీంతో పాటుగా కామం, క్రోధం ఇవన్నీ ప్రదర్శిస్తాడు. వీటిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు అది మంచిది కాదు. వీళ్ళేమిటంటే అనేక చిత్త విభ్రాంతాః, వీళ్ళ యొక్క మనస్సు ఎంతో కలుషితమైపోయి అనేక రకాలుగా భ్రమిస్తున్నది. తన్ను తాను నాశనం చేసుకోవడానికి ఫౌండేషన్ వేసుకుంటున్నాడు మొత్తం. మోహజ్జాల సమావృతాః, వీళ్ళు మోహమని ఆ వలలో చిక్కుకుపోయినారు. అప్పుడు ఏమంటాడు ఇట్లాంటి వాడు? లోకంలో ఆ యవ్వనంలో ఉన్నప్పుడు కొంచెం అన్ని సాధిస్తున్నప్పుడు అన్ని చక్కగా జరుగుతున్నప్పుడు ఆ గర్వముతోటి, దంభముతోటి ఆడ్యోభిజనవానస్మి, నేనెంతో ధనము బలమున్నవాడు, నాకు ధనబలమే కాదు, నా శరీర బలము, ధనబలము, నా కుల బలము, నా యొక్క సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు నాకు, జనం. నేను అట్లా చిటికి వేస్తే చాలు ఎంతో మంది వచ్చి నిలబడతారని. అందుకని నాతో ఎవరు సమం? కోన్యోస్తి సదృశో మయ్యా, నాకు ఎవరు సమంగా నిల్చోగలరు అని చెప్పి మురిసిపోతుంటాడు, విర్రవీగుతుంటాడు. ఇలా భగవంతుడు చెప్పి చాలా, అందుకని ఇవన్నీ ఉండకూడదు. పాజిటివ్ కూడా భగవంతుడు వేరే వేరే అధ్యాయాల్లో అక్కడే కూడా 16లో కూడా చెప్తాడు. కానీ ఇంత మానం ఉండకూడదు, అభిమానం ఉండకూడదు. అమానిత్వం, అదంబిత్వం, ఇది లేకుండా ఉంటే వాడు మహాత్ముడు, వాడు సాత్వికుడు, దైవికుడు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, రాజ్యం అని అది కూడా పెద్ద లిస్ట్ ఇస్తాడు భగవంతుడు. ఇక్కడ నారదుల వారు జస్ట్ సూచన చేస్తున్నారు అంతే. ఇలా ఉండేటువంటి ఇతడు తన జీవితంలో చక్కగా ఆధ్యాత్మికంగా పురోగిస్తాడు. భక్తి బాగా అభివృద్ధి అవుతుంది, నిజమైన భక్తి కలుగుతుంది. అందుకని మనకు ఏది పొందినను పొందకపోయినను దేనికి కూడా మనం అహంకారపడకూడదు. అన్నీ భగవంతుడికి చెందినవి. ఆయనకి తెలుసు నాకు ఏవి ఇస్తే, నా దగ్గర నుంచి ఏవి తీసేసుకుంటే నేను బాగుపడతానని ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు అంటే అర్థం ఏంటి? నా కర్మలు ఇవన్నీ నాకు ఫలాలను ఇస్తూ ఆయన మధ్య మధ్యలో ఇట్లా ఉపదేశాలు చేస్తూ భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు, అనిత్యం అసుఖం లోకం అర్జున, ఈ లోకం నేనే సృష్టించాను, కానీ దీనికి పేరేంటో తెలుసా? టైటిల్ అనిత్యం అసుఖం లోకం. కానీ మనం ఏమంటున్నాం? సృష్టించిన భగవంతుడు చెప్తున్నాడు ఇది అసుఖం అన్నాడు, కానీ మనకు సుఖం కనపడుతున్నట్లుగా ఉంటుంది, కానీ అది చివరికి దుఃఖాన్ని ఇస్తుంది. ఆ సుఖానికి నువ్వు లోనుడైపోయినావంటే, ఆ సుఖాన్నే ఆశిస్తూ నిజం అనుకున్నావంటే నీకు దుఃఖం గ్యారెంటీ. అందుకని అసుఖమైన అనిత్యమైన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఇమం ప్రాప్య భజస్వ మాం, ఇక్కడ పుట్టాం, కర్మచేత ఫలము ఏదో పుట్టాం, మనందరం మనముగా సెలెక్ట్ చేసుకొని ఈ ఊర్లో పుట్టాలి, తల్లిదండ్రులకు పుట్టాలని మనం ఏమైనా చేశాం? ఈ శరీరాన్ని నేనా ఏదైనా కాంబినేషన్ చేసి బేల్పూరిలాగా తయారు చేశాను? చెయ్యలేదు. కానీ ఇది వచ్చింది, దీంట్లో ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ఉంటూ దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఈ పడవను ఎట్లా ఉపయోగించుకొని ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలి, దాటి ఎక్కడికి వెళ్ళాలి, మన లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అనేది తెలియాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఎవరికి చెందినవాడు నేను, అక్కడికి వెళ్ళాలి. దాన్నే మోక్షం అన్నారు, దాన్నే ఆత్మజ్ఞానం అన్నారు. అసలు నా నిజమైన స్వరూపం ఆత్మ, పరమాత్మ నేను. కానీ ఈ వేషం వేసుకున్న తర్వాత ఇప్పుడు నన్ను నేను మర్చిపోయాను. ఇలా నన్ను నేను మర్చిపోవటం అనేది, ఇప్పుడు ఒక డ్రామా యాక్షన్ చేసేటువంటి వేషం వేసుకొని తను తాను మర్చిపోతాడా? మర్చిపోతే ఎంత ప్రమాదం. డైలాగులు సరిగ్గా చెప్పగలడా? చెప్పాలి,
వేషం అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత గ్రీన్ రూమ్కి వెళ్ళి మేకప్ అంతా వేషం మార్చేసి ఇంటికి మామూలుగా వెళతాడు. మనం కూడా మరి అలాగనే కదా ఈ భూమి మీదకి, ఈ డ్రామా స్టేజ్ మీదకి లోకంలో ఇలా వేషం వేసుకుని వచ్చాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం. మనం ఏం చేయాలో ఇక్కడ అది చేసేసి సరిగ్గా వెళ్ళిపోవటమే. దానికి అప్పుడు సరిగ్గా చేయాల్సింది చేసి సరైన విధంలో వెళితే మనకిక్కడ చప్పట్లు కొడతారు, మనకిక్కడ మెప్పులు వస్తాయి, మెచ్చుకుంటారు అందరూ. ఆ డైరెక్టర్ అందరూ మెచ్చుకుంటారు. సో దేవుడు అనే డైరెక్టర్ మనల్ని మెచ్చుకుంటాడు. బాగా యాక్ట్ చేసావు, గుడ్ అంటాడు. అప్పుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు. మోక్షం అనే గోల్డ్ మెడల్ వస్తుంది. కాబట్టి అది చెప్పారు. ఆ తర్వాత 65వ సూత్రంలో కాబట్టి తదర్పిత అఖిలాచారః సన్ కామక్రోధాభిమానకం తస్మిన్నేవ కరణీయం. ఒక చక్కటి టెక్నిక్ ఒకటి చెప్తున్నారు. దేర్ఫోర్ అన్ని నువ్వేవేతో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుండే వరకు ఏవేవో చేస్తాం. అన్ని ఆచారాలంటే ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నా కూడా అన్నిటినీ ఆయనకే, ఆ భగవంతుడికే అర్పించు. తస్మిన్నేవ కరణీయం. ఏమేంటి ఇంకా చెప్పాలంటే మనకు ప్రశ్న ఏమిటంటే, సమస్య సరే అండి, ఏదో కొంచెం నైవేద్యం పెడతాను, అర్పణ చేస్తాను, ఒక 10 రూపాయలు గుడికి ఇస్తాను, లేకపోతే 10 రూపాయలు ఎవరికి దానం చేస్తాను. సర్వ అఖిల కర్మని అర్పణం చేయటం అంటే మరి నా మనస్సులో అప్పుడప్పుడు నెగిటివ్ ఇమోషన్స్ కూడా వస్తుంటాయి కదా. కామం, క్రోధం, లోభం, అభిమానం, ఇవన్నీ నారదుల వారు ఇక్కడ చెప్తున్నారు చూడండి. అవన్నీ కూడా రాని, కానీ అవన్నిటిని కూడా భగవంతుడి మీద చూపించు. ఇదండి ఈ టెక్నిక్ని పట్టుకున్నారు చాలామంది భక్తులు. నీకు నేచురల్గా టెండెన్సీ, కోపం వస్తున్నది ఏదో కారణాల వలన, కామం వస్తున్నది, ఇవన్నీ ఏదైనా సరే అది మంచి మనోభావమైనా కానీ, అది చెడు మనోభావమైనా కానీ అన్నిటినీ ఆయనకే సమర్పించు. ఎందుకంటే నీకు అభిమానం నువ్వనేది లేకుండుంటే దేవుడి మీదే కోపం చూపించు, దేవుడి మీదే కామం చూపించు, దేవుడి మీదే స్నేహం, ద్వేషం, ఈర్ష అన్నీ చూపించు. దానివలన ఆయన నీ మీద కోపం ఏం రాదు ఆయనకి. నువ్వు ఇది నా మీద చూపించైనా నువ్వు నన్ను గుర్తుంచుకుంటున్నావు కదా, అందుకని నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటానని ఆయన. చూడండి, ఆయన అట్లాంటి వాడు. ఇది భక్తులు ఉదాహరణ చూడాలంటే చాలా మంది దీన్ని ఉపయోగించుకున్నారు. నారదుల వారే భాగవతంలో చెప్తాను 2-3 ఉదాహరణలు. భాగవతంలో నారదుల వారు చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, సహజంగా మనకు తెలుసు, ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు వీళ్ళిద్దరూ వైకుంఠంలో ఉండేటువంటి ద్వారపాలకులు. వాళ్ళేదో తప్పు చేశారు, వాళ్ళ మీద కోపం వచ్చి సనత్ కుమారులు శపించారు. అప్పుడు భగవంతుడు అన్నారు, శాపమే, మీరు భూమి మీదకి వెళ్ళిపోతారు, కిందకి దిగజారిపోవాల్సిందే, కానీ అనేక జన్మల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తారు. మామూలుగా పుడితే మీరు రాక్షసులుగా పుట్టి నన్ను ద్వేషిస్తే 3 జన్మల్లో నా దగ్గరకు వచ్చేస్తారన్నాడు. ఇదేంటి స్వామి, మంచి జన్మ ఎత్తి నిదానంగా వస్తే చాలా జన్మలు ఎత్తాలిట, ద్వేషంతో అయితే 3 జన్మలు చాలంటే ఈ జయ విజయులు మాకు ఆ 3 జన్మలే చాలు, నీతో పోట్లాడతాం, నీతోటి యుద్ధం చేస్తాం, నిన్ను ద్వేషిస్తాం, తొందరగా నీ దగ్గరికి రావాలి అంటే. అలాగే జరిగింది. వాళ్ళిద్దరే ఈ హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు, వాళ్ళిద్దరే ఈ రావణాసుడు, కుంభకర్ణుడు, వాళ్ళిద్దరే ఈ దంతవక్రుడు అండ్ శిశుపాలుడు. అర్థమైందా? 3 జన్మలు అయిపోయింది.
ఇది చెప్పేటప్పుడు అసలు ఈ విషయం ఎక్కడ చెప్పబడింది, ఎందుకంటే భాగవతంలో 7వ స్కందములో యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసేటప్పుడు, చేయటానికి ముందు కృష్ణుడు అందరినీ ఆహ్వానించారు. అక్కడ శిశుపాలుడు వచ్చాడు. అక్కడ కూడా కృష్ణుడికి చాలా ముఖ్యత్వం ఇచ్చి ఆయన్ని గెస్ట్గా ట్రీట్ చేస్తుంటే శిశుపాలుడికి ఈర్ష్య, ద్వేషం వచ్చింది, కోపం. అంతకుముందు కూడా శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుని తిడుతూనే ఉంటాడు. చాలాసార్లు అందరు అన్నారు, ఇతడు ఇంత తిడుతున్నాడు కదా, నువ్వు ఎందుకు వాడిని క్షమిస్తూనే ఉంటావంటే, తిట్టని వాడు తిట్టి ఒక 100 సార్లు నా మీద నింద చేసిన తర్వాత ఇంకా నేను ఆ తర్వాత అతన్ని క్షమించను అన్నాడు. ఆ రోజు అక్కడ రాజసూయాగ సందర్భంలో అక్కడ శిశుపాలుడు మళ్ళీ చివరిగా తిట్టు లేదు. అప్పుడు కృష్ణుడు అక్కడ సభలోనే అందరి ముందే చక్రాన్ని వదిలాడు. శిశుపాలుడు యొక్క కంఠం తెగిపోయింది. శిశుపాలుడి యొక్క ఆత్మ జ్యోతి రూపంలో వెళ్ళి కృష్ణుడిలో కలిసింది. ఇది అందరూ చూశారు. అది ఒక మిరకిల్, అద్భుతంలాగా జరిగింది, మ్యాజిక్. అప్పుడు ధర్మరాజుకి సందేహం వచ్చిందండి. అప్పుడు అడుగుతాడు నారదుల వారిని, ఇదేంటి ఇంత ద్వేషించేటువంటి శిశుపాలుడు వాడి శరీరం పడిపోయిన తర్వాత అతడి యొక్క సూక్ష్మ శరీరం వెళ్ళి మరలా కృష్ణుడిలో కలిసింది. ఇదెట్లా సాధ్యం, ద్వేషించేవాడికి కృష్ణ ప్రాప్తి అని ధర్మరాజు యొక్క సందేహం. అప్పుడు నారదులు వారు భక్త ప్రహ్లాద కథ చెప్పడం మొదలు పెడతారు. ఆ చెప్పటానికి ముందు ఇది ఒక రహస్యం యుధిష్ఠిరా, ధర్మరాజా. దీన్ని ఏమంటారంటే, ఇది ఒక రకమైనటువంటి గొప్ప యోగా. ఇది సంరంభ భయయోగం. సంరంభ యోగ అంటే ఇలా నెగిటివ్ ఇమోషన్స్ తోటి భగవంతుణ్ణి తలుచుకుంటూనే ఉంటారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. సంరంభ యోగ, సంరంభ భయయోగ. అందుకని ఇలా చూడు, ఈ సంరంభయోగ ఇలా ద్వేషిస్తూ వైరముతోటి భగవంతుడు చేరినంత తేలికగా సాధారణ భక్తితోటి చేరరు అని నా నమ్మకం అని ఒక శ్లోకం చెప్తారు అక్కడ నారదులు వారు. తస్మాద్వైరేణానుబంధేన నిర్వైరేణ భయేయవ స్నేహాత్ కామేన వా యుంజాద్ కదంచిన్నేక్షతే పృథక్ యథా వైరానుబంధేన మర్త్యః తన్మయతయా ధియాత్ నియత్ న తథా భక్తి యోగేన. సాధారణమైన సింపుల్ సాత్విక భక్తితోటి అంత సులభంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడు. కానీ ఈ వైరము, ఈర్ష, ద్వేషాలతో ఉండే భక్తితో తొందరగా వెళ్ళి చేరుకుంటాడు. ఇది నా నమ్మకం, నా అభిప్రాయం అని చెప్పి ఉదాహరణ చెప్తాను చూడు నీకు అని. గోప్యః కామాద్ భయాత్ కంసః. గోపిగలందరూ కామంతో ఆ కృష్ణుడు వెనక పడి భక్తిని చూపించారు. కంసుడు భయంతో కృష్ణుడినే తలుచుకుంటూ ఉన్నాడు. ద్వేషాత్ చేద్యాదయః. ఈ శిశుపాలుడు మొదలైన చేది రాజు ద్వేషంతో. సంబంధాత్ వృష్ణయః. సంబంధము, బంధుత్వముతోటి ఈ గోకులంలో ఉండే లేక వృష్ణి కులంలో ఉన్నటువంటి యాదవులు వీళ్ళందరూ కృష్ణుడితోటి ప్రేమ.
చూపించారు సంబంధంతో. మీరందరూ మీరు పాండవులైన మీరు అందరు కూడా స్నేహాత్ యూయం, మీరందరూ స్నేహంతో కృష్ణుడితోటి చాలా దగ్గరగా బంధాన్ని పెట్టుకున్నారు. మాలాంటి వాళ్ళు అంటాడు, భక్త్యా వయం విభో, ఓ రాజు, ఓ యుధిష్ఠిర, మేమందరమేమో సాధారణ భక్తితోటి ఎప్పుడు నారాయణ నారాయణ చెప్పుకుంటూ మేము సంబంధం పెట్టుకున్నాం. స్నేహంతో మీరు ఆ వృష్ణి కులంలో వాళ్ళందరూ మా బంధువు, మా ఇంట్లో పుట్టాడు మా పిల్లవాడి కృష్ణ అని వాళ్ళు, ఆ శిశుబాలుడు అంత ద్వేషంతో, కంసుడు భయంతో, గోపికలు కామంతో. చూసారా? అదే విషయాన్ని ఇక్కడ నారదుల వారు సూచిస్తూ, కానీ నెగిటివ్ ఇమోషన్స్ని అసలు యాక్చువల్గా కల్టివేట్ చేసి ఎమోషనల్ కల్చర్ అనేదే భక్తి అంటే దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే ఎమోషనల్ కల్చర్. అందుకని వేరే ఎక్కడ లోకంలో ఎవరి మీద చూపించద్దు, భగవంతుడి మీదనే చూపించారు భాగవతంలో. కానీ ఇప్పుడు లోకంలో ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడంటే కొంతకాలం ముందు జరిగిన మన త్యాగరాజులు వారు ఉన్నారు, రామభక్తుడు, గొప్ప కీర్తనకారుడు, సంగీత విద్వాంసుడు. వాళ్ళందరూ భక్తిని చూపించేటప్పుడు ఆయన పాడతాడు అవన్నీ ఆయన ఎవరి కోసమో కచేరీ ఇచ్చి పాడలే. ఆయనకట్ట సహజంగా నోటి గుండా పాటలు వస్తూ ఉంటాయి. రాముని తలుచుకున్నప్పుడల్లా రాముని గురించి ఆయనతో చెప్పాలని, ఆయనకి తెలియజేయాలని, ఈయనకొచ్చే కష్టాలన్నిటినీ రాముడికి చెప్పుకుంటాడు, ఈయనకొచ్చే సుఖాలన్నిటినీ రాముడికి చెప్పుకుంటాడు. అందుకని ఇంకా నీతో తప్ప నేను ఎవరికి చెప్పుకుంటాను, మరి నువ్వు తప్ప నాకెవరు లేరు. అందుకని కీర్తనలన్నీ చూస్తే డైరెక్ట్ కాన్వర్సేషన్గా ఉంటాయి. ఆ కాన్వర్సేషన్లో చాలా చోట్ల రాముణ్ణి నిందిస్తూ, కోపగించుకుంటూ, తర్వాత అలక చూపించినట్లు అడుగుతాడు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి అట్లా. ఓరచూపు చూసేది న్యాయమా నీ వంటి వారలకు? ఏంటి ఓరచూపు చూస్తావు, నన్ను చూసి చూడనట్లు ఉన్నావు నువ్వు? చూడండి, అంత ఫ్రీడమ్ దేవుడితోటి, అంత ఫ్రీడమ్. ఏంటి ఓరచూపు చూస్తావు, నేరుగా చూడు నన్ను. ఓరచూపు చూసేది న్యాయమా నీ వంటి వారలకు ఓ శ్రీ రఘోత్తమ అని చెప్పి పాటలు వేరే వేరే అనేక విధంగా. ఆ మరుగేలరా పాటలో ఎందుకు దాక్కుంటావు, మరుగేలరా ఓ రాఘవా, ఏంటి దాగుడు మూచులు ఆడతావు, దాక్కుంటావు ఎక్కడ, మరుగేలరా, ఎందుకు దాక్కుంటావు, మరుగేలరా. అప్పుడు తర్వాత నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నేను తెలుసుకుంటాను. అసలు నువ్వు నిజంగా ఎక్కడ దాక్కోలేవు, దాక్కున్నట్లుగా నువ్వు నటిస్తున్నావు. ఎక్కడంటే నువ్వు దాక్కున్నది నా మనస్సులోనే. అందుకని నేను అన్ని వనుసు అంతరంగమున, అన్నీ నువ్వే కదా, నువ్వెక్కడ దాక్కోగలవు, అసలు ఎట్లా దాక్కుంటావు? అందుకని నా అంతరంగంలోనే నన్ను నేను అడిగి తెలుసుకున్నాను. తిన్నగా వెతకి, జాగ్రత్తగా వెతికానంటే అర్థం చేసుకున్నాను, తెలిసి కొంటినయ్యా. చూసారా? అలాగే ఆయనకి చాలా వయస్సు అయిపోయిన తర్వాత కళ్ళు శుక్లాలు వచ్చి కనపడక అలా ఉన్న సందర్భంలో ఇంకా రామదర్శనం కాలేదే, రాముడు నన్ను ఆయనతోటి ఒకటిగా చేసుకోలేదు, రాముడు దర్శనం కాలేదని ఇంకా తట్టుకోలేక పాడతాడు. చాలా ప్రసిద్ధమైన కీర్తన ఇది కూడా. కచేరీ కోసమో పాడాడు ఆయన, కానీ ఈ రోజులో కచేరీలో అది పాడేస్తే చప్పట్లు కొట్టేస్తారు, ఆహా ఊహ అంటారు. నగుమోము గనలేని నా జాలి తెలిసి, నీ యొక్క నగుమోము, నీ అందమైనటువంటి ఆ రూపాన్ని చూడలేకపోతున్నానే, నా అవస్థ నీకు తెలియలేదా, నువ్వు అర్థం చేసుకోలేవు, నా కళ్ళు కనపట్లేదు వయస్సు అయిపోయిందని,
అని, ఎందుకు నువ్వు రావు, ఎందుకు దర్శనం ఇవ్వవు, ఎందుకు లేట్ చేస్తున్నావు, ఏంటి కారణం? చూడండి, ఇట్లా ఎవరినో సొంతం కానీ వాడిని అడిగినట్లుగా సేవకుడినిలాగా రాలేదు, నీకు అర్థం కాదు చెప్తుంటే, నగ్గుమోము వాడి చివరికి ఆయన, ఒకవేళ ఇదే కారణం, మాట్లాడకుండా ఉంటావేంటి సైలెంట్గా? ఖగ్గరాజు నీ ఆనతి విని వేగచనలేదో. నీ యొక్క వాహనమైనటువంటి ఆ డ్రైవరు వెహికల్ రెండు ఆయన, గరుత్మంతుడు, గరుడ భగవాన్, నీ యొక్క కమాండ్ని ఆయన తిరస్కరించాడా? ఇప్పుడు వెళ్ళలేములేండి, నేను అలసిపోయి ఉన్నాను, పెట్రోల్ లేదు బండిలో అని చెప్పి ఏదైనా అన్నాడా? నువ్వు చెప్పింది వినలేదు ఆయన? వినకపోగా ఒకవేళ ఇట్లా చెప్పాడేంటి, గగనానికి బహుదూరం బనినాడో. స్వామి విష్ణు భగవాన్, రామ చూడు, ఈ స్వర్గం నీ లోకం నుంచి ఆ భూమి మీద తమిళనాడులో తిరువాయూరు అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం అన్నాడా? చాలా దూరం, బహుదూరం, గగనానికి ఇలకు, అట్లానే ఏమైనా చెప్పాడు ఆయన? చూడండి ఎట్లా సాధిస్తాడో భక్తుడు భగవంతుణ్ణి. మనం లోకల్గా మనుషులతోటి, అత్తగారితోటి, మామగారితోటి, భర్త భార్యతోటి సాధిస్తుంటామే. ఇక్కడ ఈ సాధింపున వలన ఏమి సాధించలేవు, భగవంతుడితోటి పెట్టుకో ఆ సాధింపు, అప్పుడు నీకు భగవంతుడే దొరుకుతాడు. అందుకని లోకల్స్ని ఎవరిని ఏమి మీద ఆధారపడకు. ఇలా మీరాబాయి నాకు భర్త అని చెప్పి, ఆండాళ్ళు ఆ కృష్ణుడే నాకు భర్త అని చెప్పి, చూడండి వీళ్ళు ప్రేమ కామంతో కానీ నా కాంతుడు ఆయనే అని, మేరే తో గిరిధర్ గోపాల్ దూసరోన కోయి, నాకు ఆ గిరిధర గోపాలుడు తప్ప మరొకరెవ్వరూ నా వాళ్ళు కాదు, నాకు వేరెవ్వరూ లేరు, అమ్మ నాన్న భర్త ఎవరు లేరు నాకు, మేరేతో. ఇలా అద్భుతంగా ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నప్పుడు సుఖదేవులు వారు కూడా పరీక్షిత్తుకు ఉపదేశం చేసేటప్పుడు, కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవచ. చూడండి, ఇలా ఏ రకమైన మనోభావమైనా సరే సుఖదేవులు వారు చెప్తున్నారు, కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదం ఫ్రెండ్షిప్ నిత్యం హరో విధదత. ఇలా నిత్యం ఏదో రకంగా హరిని జ్ఞాపకం పెట్టు. యాంతే తన్మయతం హరిహిత, అప్పుడు హితమైనటువంటి ఆ హరియే నువ్వైపోతావు, హరిలో ఒకడివైపోతావు. ఇలా చేస్తున్నప్పుడే మనస్సుకి శాంతి వచ్చేస్తుంది మొదట, అది ముఖ్యమైన ఫలం. ప్రెజెంట్లీ ఆ మనస్సు నెమ్మదిగా ఉంటుంది. ఈ బయట వాళ్ళతోటి మాట్లాడి పోట్లాడి, వాళ్ళని ద్వేషించి కోపించుకొని, వాళ్ళు మళ్ళీ మాట్లాడి మనసు నెమ్మది లేకుండా పోతుంది. నాకు మనసు నెమ్మది ఇప్పుడు దొరుకుతుంది, ఆ తర్వాత భగవత్ ప్రాప్తి ఏర్పడుతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకో. తర్వాత 66వ సూత్రంలో త్రిరూపభంగపూర్వకం నిత్యదాస నిత్యకాంత నిత్యభజనాత్మకం ప్రేమైవ కార్యం. 3 రకాలైనటువంటి సాధారణ భక్తి, గౌణ భక్తిని 3 గురించి చెప్పారు కదా కొంత సూత్రాలకు ముందు. 3 గౌణ భక్తి ఏంటది? ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి.
3 గురించి మాట్లాడాం. ఆ మూడింటిని దాటి భంగపూర్వకం అంటే అవి దాటేసేసి నిత్య ఏకాంత భక్తికి రావాలి, శుద్ధ భక్తికి రావాలి. దానికి 3 సాధనలు ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? త్రిరూప భంగ పూర్వకం అంటే మరొకటి కూడా అదే. ఆ మూడు గుణాలకు సంబంధించినని చెప్పాం కదా. నిర్గుణ రూపత్వాత్ అని ఆయనే చెప్పారు. ఈ భక్తిలో ఏ గుణమునకు స్థానం లేదు, గుణాతీతం. ఇది గుణాతీతం అంటే అప్పుడు అది శుద్ధ జ్ఞానం, బ్రహ్మ గుణాతీతుడు. అందుకని ఇక్కడ అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. లేక 3 రకాలైన గౌణ భక్తిని ట్రాన్సెండ్ చేసి తర్వాత నిత్య దాస, నేను ఎప్పుడు నిత్యము నీకెప్పుడు సర్వెంట్నే. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? నిత్యం సర్వెంట్ అంటే ఎంతకాలం నేను సర్వెంట్ అంటే ఏంటి? నేను ఒకరికి కట్టుబడిపోయినాను, నాకు స్వేచ్ఛ ఉంటున్నప్పుడు బయట బానిసలు అయిపోతారు. వాళ్ళు బానిసలుగా వాళ్ళ కింద చిక్కుకుపోయినారంటారు, క్యాప్టివేటెడ్. నీకు ఎక్కడ స్వతంత్రం, ఫ్రీడమ్ ఉండదు కదా. అట్లాగా కాదు. ఇక్కడ నిత్య దాస అంటే సేవ చేయటం నీకు నా యొక్క డ్యూటీ అని ఆనందంతో నేను సేవ చేస్తున్నాను. బానిస అవ్వలేదు ఎవరికో. దాసుడంటే మనం ఎవరినో పనివాడిని పెట్టుకుంటాం, వాడు పాపం 10 రూపాయల కోసం వాడిని మనం దబాయిస్తుంటాం, వాడు మాట్లాడలేక ఆ 10 రూపాయలు పొట్టగుడ్డు కోసం. అట్లాగా ఇది కాదు. నిత్య దాసభావం అంటే చూడు, ఓ లార్డ్, ఓ భగవంతుడా, ఈ శరీరం అనేది నువ్విచ్చావు, దీన్ని ఇక్కడ పోషించి ఉండటానికి కావలసినవన్నీ నువ్వే ఇస్తున్నావు, ఇది మళ్ళీ నువ్వే తీసుకుంటావు. ఇది ఉన్నంత కాలం నేను నీకు సేవ చేయటమే నా పని. అదేంటి సేవ చేయటం అంటే? ఈ శరీరం మాధ్యం శరీరం పరోపకారాయ ఇదం శరీరం. ఈ శరీరం పరోపకారం చేస్తూ ఉన్నావంటే నీకు చిత్తం శుద్ధి అయిపోతుంది, అహంకారము మమకారాలని పోతాయి, న్యాచురల్గా నీకు జ్ఞాన ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాసుడు భావం అంటే ఇదేదో ద్వైత భక్తులు చెప్పే దాస అనేది కాదు. అది ఒక లెవెల్లో అట్లా చెప్తారు, అది వేరే. ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నామంటే నిత్య దాస. అప్పుడు ఈ భగవంతుడి సేవ అంటే ఏంటి? అందుకని ఏం చెప్తారు? మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు కదా. ఇది అప్లై చేసి చూస్తే నా ఇంట్లో నాతోటి ఉన్నటువంటి, ఇప్పుడు పత్ని అయితే భర్తకు సేవ చేయటం అది నా డ్యూటీ. ఆయన ఎలా ఉన్నాడు, ఎలాంటి వాడు అనేటువంటిది కాదు. కానీ స్త్రీకి ఒక చక్కటి అనుకూలమైనటువంటి ఒక శాస్త్రం ఏమిచ్చిందంటే, ఇలా పతికి పతివ్రతగా ఉండి సేవ చేస్తూ ఉంటేనే స్త్రీకి ఆధ్యాత్మిక ఉన్నతి, ముక్తికే మార్గం అయిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఈ స్టేట్మెంట్ చెప్తే మీరు వినరు, మీకు అర్థం కాదు, జనాలందరికీ అర్థం కాదు, స్త్రీలకు. ఇది మీకు విన్నాను, అర్థమైనా కాకపోయినా కూడా ఇది సత్యం, శాస్త్రం చెప్పింది కాబట్టి చెప్తున్నాను. దీన్ని నేను ఇంకా వచ్చే సత్సంగంలో కొంచెం ఎలాబరేట్ చేసి ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఈ సూత్రంలో ఒక్కొక్క దానికి వచ్చి ఇంకొంచెం మాట్లాడాలి. కాబట్టి ఈరోజు సమయం అయింది కాబట్టి నిత్య దాస నిత్య కాంత. ఆ కాంత అనే చోటనే ఆ స్త్రీ అని, కాంత అంటే అర్థం. ఎట్లయితే ఒక పతివ్రత తన భర్తకి తనను పూర్ణముగా సమర్పించేసి తను త్యాగ బుద్ధితోటి, సేవాభావముతోటి, అందుకనే జీవితంలో త్యాగ బుద్ధి ఉండాలి, త్యాగం, వివేకం ఉండాలి. అందుకని త్యాగే నైకే అమృతత్వమానసు. నువ్వు అమృతత్వమున పొందాలంటే త్యాగం.
అది ఎక్కడ మొదలవుతుంది? సన్యాసి అయిన వాళ్ళైనా త్యాగం చేసేది కాదు ఇక్కడ. అందుకనే చెప్తున్నాను. దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు వచ్చే సత్సంగంలో మాట్లాడదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.